నమస్తే. ధాన్యం కొనుగోళ్లపై మొత్తానికైతే రాష్ట్రంలో గందరగోళమైన పరిస్థితి ఉంది. సో ఇదే అంశం పైన మాట్లాడడానికి బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. చెప్పండి సార్, మీరు కూడా స్వయంగా అనేక ఐకేపీ సెంటర్లు పాల్గొన్న పరిస్థితి ఏమంటున్నారు? అది మంత్రులైతే విభిన్న వాదనలు వినిపిస్తున్నారు ప్రెస్ మీట్లు పెట్టి. కొందరైతే డీజిల్ కొరతతోటి వాహనాలు అందుబాటులో లేవంటున్నారు, కొందరు గన్నీళ్లు సరిపోతలేవంటున్నారు, మరికొంతమంది అయితే కేంద్రం కోటా పెంచాలని అంటారు. సో మీరేమంటారు? కోటా పెంచడం ఏమి కాదు విషయం. వీళ్ళకు తయారీ ముందు చేసేది ఉండే. మార్చిలో లిఫ్ట్ చేయాల్సింది అంటే ఏప్రిల్లో వీళ్ళు తయారీ మొదలుపెట్టారు. ఏడాది ముందు నుంచే వీళ్ళు తయారీ ఉండాలి. కలెక్టర్లు కానీ అగ్రికల్చర్ మినిస్టర్స్ కానీ వీళ్ళ మినిస్ట్రీలో ఉన్నవాళ్ళు కదా అంతా ఎంత పంట వస్తుంది, ఎంత పంట వేశారు, ఎన్ని ఎకరాలు వేశారు, ఆ అంచనా ముందే ఉంటుంది. ఈ అంచనాలు లేక అంచనాలు తారుమారై వీళ్ళు చివరి విషయంలో ప్రయత్నాలు చేస్తే ఇదే అవుతుంది. బోరి సంచులు ఎన్ని కావాలి, లారీలు ఎన్ని కావాలి, ఏ రైస్ మిల్ల దగ్గర మనం అమ్మాలి, ఇవన్నీ అంచనాలు లేకుండా చేసినందుకు ఈ గందరగోళం సృష్టించడం అనేది స్పష్టంగా మనకు కనబడతా ఉంది అక్కడ. ఓకే, అంటే ఇందాక బాల్క సుమన్ గారు అయితే మొన్న చెప్పిన విధానం అయితే రైలు పట్టాలు పోసేయాలి, ఆఫీసులు కాలేయాలి, కాలబెట్టాలంటారు. అంటే బీఆర్ఎస్ పిలుపునిస్తే రైతులు అందుబాటులో అంటే పార్టీని బీఆర్ఎస్ని గుర్తిస్తలేరు అంటారు. ఇప్పుడు అట్లా కాదండి, అట్లా చేస్తే ఏదో యువకులంతా రెచ్చిపోతారు అనుకున్నారు. రాహుల్ గాంధీ కూడా అదే మాట్లాడుతున్నారు. అందుకే రాహుల్ గాంధీ ఈ బీఆర్ఎస్ లీడర్ అంతా కూడా ఒకటే ఆలోచన ఉన్నారు. దేశం కోసం కాదు, వాళ్ళ స్వార్థం కోసము, రాజకీయ అధికారం కోసం ఉన్నారు. వాళ్ళు ఉనికి నిలబడిగా ఉన్నారు. రాహుల్ గాంధీ గారు అదే ఆలోచన, ఈయన అదే ఆలోచన. జిహెచ్ఎంసీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. ఎలా ఉండబోతుంది అంటారు? గతంలో 4 నుండి 48 స్థానాలు అయితే సాధించారు. సో ఈసారి ఎలా ఉండబోతుంది? కరీంనగర్ కార్పొరేషన్ అయితే ఇక్కడ గెలిపించి చూపించారు. సో జిహెచ్ఎంసీ ఎలా ఉండబోతుంది అంటే? జిహెచ్ఎంసీ 3 మేయర్లు బీజేపీ గెలుస్తుంది. హైదరాబాద్, మల్కాజ్గిరి, సైబరాబాద్ 3 మేయర్ బీజేపీ గెలుస్తుంది.